లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై. భాగవత పురాణం అనేది ఒక కల్పవృక్షంగా భావించారు. పరమ భాగవతోత్తములందరినీ అనుగ్రహించేటటువంటి భగవంతుడు భక్తవత్సలుడు భాగవత ప్రియుడు కల్పవృక్ష వాహనం మీద వించేశాడు గోవిందరాజో భగవాన్. కల్పవృక్ష వాహనం మీద స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. వీక్షించే భాగ్యం మనందరికీ కలుగుతూ ఉన్నది. ఇది విశేషమైనటువంటి బ్రహ్మోత్సవ సంరంభం. తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఒకనాటి గోవిందరాజపురమే ఇక్కడ గోవిందరాజస్వామి దేవాలయ ప్రదేశం. అనేక ప్రాకారములతోనూ అనేక మంది దేవతామూర్తులతోనూ ఆళ్వారులతోనూ విరాజిల్లుతున్నటువంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. భక్తులందరికీ కూడా దర్శనానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రదేశం గోవిందరాజస్వామి దేవాలయం. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా వీక్షించే భాగ్యం కలుగుతున్నది. అభయ ప్రదాత గోవిందుడు గోవింద అనినంత మావిందవై వచ్చి ఆనందమందించు ఆదిదేవా. గోవిందా అని పిలిస్తే ఆయనకు ఆనందం. హే గోవిందా, గోకుల బృంద, మాధవ, కేశవ, గోవిందా అని పిలిస్తే ఆ గోవిందా అనే నామంలో ఉన్న మాధుర్యం చాలా గొప్పది. గోవిందరాజస్వామి అందరినీ అనుగ్రహించడానికి కల్పవృక్ష వాహనం మీద తరలి వస్తూ ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండల అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారు, శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ గారి సమిష్టి విధానంతోనూ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జిఆర్ఎస్ స్వామి వారు గోష్ఠీ పరివారయుక్తమైనటువంటి ఆధ్యాత్మిక భావనతోనూ, వేద పండితుల వేదవాచ్య కైంకర్యములతోనూ, అదేవిధంగా అర్చక స్వాములు, ఆచార్య పురుషులు, వీరు వారనేమి భగవంతుడి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులే. మరి అనేక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు దూర ప్రాంతంలో ఉన్న దూరము ప్రధానము కాదు, భక్తి భావన ప్రధానమనే భావనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం కల్పవృక్ష వాహన సేవలో. భక్తులారా, ఈరోజు విశేషం. గురువారం బృహస్పతి వాసరము అంటారు. మరి దేవతలకు గురువు బృహస్పతి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. అటువంటి రోజున కల్పవృక్ష వాహనం మీద స్వామిని దర్శిస్తూ ఉన్నాం. ఏమిటి ఈ కల్పవృక్షము అంటే, కోరిన కోరికలు క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటిది కల్పవృక్షం. అన్నింటితో కలిసి కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ ఒకసారిగా ఆవిర్భవించినాయి. దేవేంద్రుని చెంత ఉంటాయి. దేవేంద్రుడు స్వామికి బ్రహ్మోత్సవాలలో ఒకసారి తన విశ్వసనీయతను తెలియపరచుకోవడం కోసం వాహనంగా పంపుతూ ఉంటాడు. ఇది ఎందుకంటే సర్వస్వరం సహా చక్రవర్తి కాబట్టి ఆ చక్రవర్తికి ఇచ్చే గౌరవం అది. ఇక కల్పవృక్షం గురించి చూస్తే రామాయణ కల్పవృక్షము అన్నారు. శ్రీమద్ రామాయణం అంతా కల్పవృక్షమే.
అక్కడ ఆ రామాయణంలో మనం ఎటువంటి పాత్రను కోరుకుంటే అటువంటి పాత్రలు దొరుకుతాయి. అయితే మంచి మనం ఎంచుకోవాలి. అది అదేవిధంగా దుర్యోధన ధర్మరాజాదులను చూచినప్పుడు యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ స్కందోర్జునో భీమసేనోశ్చ శాఖాః మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. యుద్ధమునందు స్థిర నిశ్చయం కలిగినటువంటి ధర్మదేవత ప్రతిరూపమైనటువంటి ధర్మరాజు అనేటటువంటి ఒక కల్పవృక్షానికి కాండము వంటి వాడు అర్జునుడు, భీమసేనుడు కొమ్మల వంటి వాడు, నకుల సహదేవులు ఆకులు కాయలు పండ్లు వంటి వారు. మరి వృక్షం నిలబడాలంటే మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. స్క్రీన్ ప్లే డైరెక్టర్ శ్రీకృష్ణ పరమాత్మ. అది కల్పవృక్షం. అటువంటి విధంగా చెప్పుకున్నప్పుడు భగవంతుడే సరస్వం అనేటటువంటి భావన కలిగిన వారందరూ కూడా మన మనస్సులో ఉన్నటువంటి భావనలన్నీ భగవంతుడికి వినిపిస్తూ ఎన్నో కోరికలు ఉంటాయి, అన్నింటినీ ఆయన తీరుస్తాడంటే తీరుస్తాడు, కానీ మనకి ఓపిక కావాలి. ఆ విధంగా కల్పవృక్ష వాహనం మీద స్వామి వేంచేసి విశేషించి గోవిందరాజస్వామి భక్తులందరికీ దర్శనమిస్తున్నాడు. ఛత్ర చామరముల మధ్య సకల రాజోపచారముల మధ్య అడుగడుగునా అర్చక స్వాముల వారు నీరాజన సమర్పణ గావిస్తూ ఉండగా, అందుకనే కామధేనువిది కల్పవృక్షమిది అని సంకీర్తన అనమాచార్యుల వారు ఎంత భక్తి భావనతో అనుగ్రహించారో ఆ విధంగా ఆ సంకీర్తనామృతాన్ని ఆస్వాదిస్తూ కల్పవృక్ష వాహనం మీద స్వామిని దర్శిద్దాం. ఎన్నో ఫలాలు, ఎటువంటి ఫలాలంటే అవి సత్ఫలాలు. అటువంటి ఫలాలను కుటుంబం అంతటికి కూడా అందించగలిగినటువంటి మహానుభావుడు గోవిందరాజస్వామి. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు అని చెప్పుకున్నట్టుగా గజపుష్పమాలా శోభితుడై దివ్యాభరణ సమ్మిళితమైనటువంటి విధానంతో భక్తులందరికీ అభయప్రదాతగా వెలుగొందుతూ ఆనందాన్ని కలిగిస్తూ అర్చక స్వాముల వారి నీరాజనం అందుకుంటూ బ్రహ్మోత్సవ వైభవంలో ఈ రోజున ఉదయం కల్పవృక్ష వాహనం మీద దర్శనమిస్తున్నాడు. వీక్షిద్దాం. ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది. జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణి ధరు పాద సేవే భోగము పరమం విరిగిన ప్రపన్నులకు. ధరణి ధరు పాద సేవే భోగము పరమం విరిగిన ప్రపన్నులకు. కామ
కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే గోవింద హరి జయ గోపాల హరి జయ 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 అదేవో అదేవో అల్లదివో మన పాలిటి కల్పవృక్షం మన పాలిటి పెన్నిధానం శ్రీ గోవిందరాజస్వాముల వారు కల్పవృక్ష వాహనంపై ఎదిరోహించి మనకు కనుల పండుగ చేస్తూ ఉన్నారు. భక్తులందరూ రెండు చేతులు జోడించి శిరస్సుపై ఉంచి నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా వృషభం, ధర్మస్వరూపమైనటువంటి వృషభం నడుస్తూ ఉంటే
ఆ తర్వాత ఐశ్వర్యప్రదములైనటువంటి గజములు అలా శోభాయమానంగా వెలుగులు ఈనుతూ ఉంటే, భక్తజనమంతా కోలాహలంగా కోలాటాలు వేస్తూ ఉంటే, అర్ధార్థ కల్పశాకి ఆ యాచించినటువంటి వాళ్ళకి, అడిగినటువంటి వాళ్ళకి, కోరికలు కోరుకున్నటువంటి వారికి నేను ఏ కోరికనైనా తీరుస్తాను అని చెప్పని దేవేంద్రుడు పంపించినటువంటి ఆ కల్పవృక్షంపై అధిరోహించి ఆశ్రిత కల్పసాలమైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి మనకు 1000 కన్నులు ఉంటే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన, ఆ దేవేంద్రుడికి 1000 కన్నులున్నాయట, మనకు కూడా ఈ స్వామిని చూడటానికి 1000 కన్నులు ఉంటే ఎంత బావున్ను అని చెప్పని అనిపించేటువంటి రీతిలో కలవేణు రవావశ గోపవధూ శతకోటి వృతాత్ స్మరకోటి సమాత్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరం కలయే. నిజంగా కోటి సుందరాకారాలు, మన్మధుని యొక్క సౌందర్య రేఖలన్నీ కూడా విజయాన్ని పొందేటువంటి సౌందర్యంతో కల్పవృక్షంపై అధిరోహించి స్వామి మనకు దర్శనమిస్తున్నారు. శ్రీ గోవిందరాజస్వామి, ఆ గోవిందరాజస్వామి అనేటువంటి ఆ స్వామి యొక్క నామాన్ని 3 సార్లు ఈ జ్యేష్ఠ మాసంలో ఈ చక్కటి వార్షిక బ్రహ్మోత్సవాల వేళ నోరారా పలుకగలిగితే చాలు, వాళ్ళకి ఇంటి నిండా కూడా సిరులు, అష్టైశ్వర్యాలు, అద్భుతమైనటువంటి భాగ్య వైభవ ప్రాభవాలు లభిస్తాయి అని చెప్పని వేదం ఘోషిస్తూ ఉన్నది. ఈ స్వామిని చూడటానికే ఆనాడు గోపికలు ఎంతగానో తప్పించి విరహవేదనతో ఆ బాధపడి చివరికి స్వామి యొక్క అనుగ్రహంతో స్వామి దర్శనాన్ని పొందారు. ఈరోజు మన అదృష్టం ఏమిటి అంటే, మనం ఆ స్వామి కోసం ఎన్నెన్ని జన్మల్లో ఎలా ఆ స్వామి యొక్క నామాన్ని తలచామో మన యొక్క భక్తి విజ్ఞాన రూపంలో పరిఢవిల్లి, ఆ విజ్ఞానము అద్భుతమైనటువంటి స్వామి యొక్క సౌందర్య సాక్షాత్కారానికి శుభకరమై శ్రీకరమై శోభిల్లింది. అందుకే ఆ స్వామి పరుడు, ఆయన ఈశ్వరుడు. పరుడై ఈశ్వరుడై మహామహిముడై, ఇన్ని గొప్ప మాటల పువ్వులతో స్వామిని పూజిస్తే తప్ప ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని కొంతలో కొంత ఏదో చిన్న స్వల్పంగా మనం వర్ణించినటువంటి వాళ్ళం అవుతాం. అందుకే మహాజ్ఞానులైనటువంటి పోతన గారు ఏమంటున్నారంటే, పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై, ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర తేజంబున తేజరిల్లు హరిని ఏం తత్వార్థినై మృక్యదన్. పరమేష్టి మొదలైనటువంటి ఆ విధాతకే కూడా తెలియనటువంటి ఒక మహత్తరమైనటువంటి సౌందర్య రూపం ఇది. ఆశ్రిత కల్పవృక్షం, ఆశ్రిత కల్పసాలం ఈ మహా భగవంతుడైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి. ఈ గోవిందరాజస్వామి మన యొక్క పుణ్యం ఫలించి ఈ విధమైనటువంటి దర్శనంతో అనుగ్రహిస్తూ, స్వామి మీరు ఏ కోరికలైనా కోరుకోండి, మీకు కావలసినటువంటి ఇహము పరము అంతా కూడా నన్ను ఆశ్రయిస్తే లభిస్తుంది అని చెప్పని అభయప్రదాతయ్య అభయహస్తాన్ని, ఆ తరువాత నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి సంసారం కేవలం ఇంత మొలవంటి లోతువడికే వస్తుంది ఈ సంసార సముద్రం అని కూడాను ఆ స్వామి దివ్య సందేశాన్ని ఇస్తూ ఉండంగా, ఇక కల్పవృక్షం, ఆ స్వామి ఒక మందార కల్పవృక్షం అయితే నేను కూడా మందార కల్పవృక్షాన్ని అంటున్నది ఈ కల్పవృక్షం. స్వామి ఒక హరిచందనం అయితే నేను హరిచందనాన్ని అని అంటున్నది. స్వామి ఒక పారిజాతం అయితే ఆ పారిజాత వృక్షమే నేను అని చెప్పని కూడా స్వామికి సేవా కైంకర్యంతో అంతర్యామిని తన యొక్క రూపంలో మేళవింపు చేసుకుని ఆ కల్పవృక్షం స్వామిలాగా ప్రతిఫలిస్తూ ఉన్నది, ప్రతిబింబిస్తూ ఉన్నది. నిజంగా పారిజాత పుష్పం మీద ఆ సత్యభామకు ఎంత మక్కువ కలిగిందో
ఆ సత్యభామ కోసం ఆనాడు కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి ఈ పరంధాముడే స్వర్గలోకానికి వెళ్ళి దేవేంద్రుణ్ణి జయించెల్లా మరి తమ భక్తురాలి కోసం సత్యభామ కోసం ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి ఇలలోకి ఉంచినటువంటి స్వామి ఈ శ్రీ గోవిందరాజస్వామి. కనుక గోవిందరాజస్వామి అనేటువంటి పేరు తారాస్థాయిగా భక్తితత్వాన్ని వ్యక్తం చేసేటువంటి విశేషమైనటువంటి నామం. అందుకే శ్రీలతకున్ ప్రాకై వృషశైలంబున వెలసి తనదు ఛాయకెలయు ధన్యాళి దగమాంచి కోర్కులు చాలంగాన్వసగు కల్పసాలము గొలుతున్ తనదు ఛాయకెలయు ధన్యాళి దగమాంచి. తన సుందర రూపాన్ని చూసి రెండు చేతులు జోడించి భక్తితత్వంతో నమస్కరించేటువంటి అర్ధులకు కోర్కులు చాలంగా అన్వసగు. ఎన్ని కోరికలు, వాళ్ళు మరిచిపోయినటువంటి కోరికలు కూడా, వాళ్ళు అడుగుదామని చెప్పని అడగటం చేతగాక వదిలివేసినటువంటి కోరికలు కూడా అన్ని సమగ్రంగా తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్ధి కల్ప శాఖి ఈ శ్రీ గోవిందరాజస్వామి మనకు నేత్రపర్వంగా మనో నయనానందకరంగా చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు. ఎన్నిన్ని పూలమాలలు, ఎన్నిన్ని విశేష ఆభరణాలు, ఎన్ని అద్భుతాలతో కూడుకున్నటువంటి మహిమలు, ఇవన్నీ కూడాను ఒక్కసారి మననం చేస్తే చాలు. ఏ విభులీలలు అద్భుతములు, ఏ విభు సేవనంబు, ఏ విభు వందనంబు, ఏ విభులీలలు అద్భుతములు నిరంతరమున్ సంశ్రవణంబు సేయ, నిరంతరమున్ సంశ్రవణంబు సేయ శ్లోకావళి సర్వదోషావళి బాసి శుభాయత వృత్తి చలంగును ఏను అయ్యలఘున్ ఆశ్రయించెదన్ అగౌఘ నివర్తనున్ భద్రకీర్తనున్. పాపాలన్నింటినీ పోగొట్టేటువంటి స్వామి, జన్మ జన్మల్లో చేసినటువంటి అతి భయంకరములైనటువంటి పాపాలనే అరణ్యాలకు ఈ స్వామి యొక్క నామమే అద్భుతమైనటువంటి ఇంధనం, అగ్ని, ఒక బడవాగ్ని. కనుక హరినామ కథన దావానల జ్వాలచే కాలవే ఘోరాఘ కారణములు అని చెప్పారన్నారు. కనుక ఈ కల్పవృక్షంలో ఉన్నటువంటి ఈ స్వామిని చూస్తే మనం జన్మజన్మల్లో చేసినటువంటి తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలు అనేటువంటి అరణ్యాలన్నీ కూడాను దహించబడతాయి. ప్రవణం వందే రమ్యజా మాతరం ప్రారంభామదయామునమధ్యమాత్మనాచార్య వందే గురుపరంపరాం యోనిత్యమచ్యుతపదాంబుజ రామావదత్తురాయ మేనేస్మద్గురో రామానుజ పూర్ణోధరణం ప్రపత్యామదాభిధాయ విజయ సర్వం మదమణియమేన మదన్మయానాహమాత్యకులపురే ప్రణమామి మూర్ధనాభుతం కరత్నమగదాత్మపట్టనాద ప్రణేదనయో యువాహాం ముక్తాంగుణమునిం గుణవోక్తనిత్యం నాన్మోణే నాన్మోణేరాసుందరం దారుణ్యం దరుళానా
శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ
శరణాగత విధి గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద